ఒక మేజర్ ఇండియన్ హైవే మొత్తం ఆగిపోయింది. గంటల తరబడి వాహనాలు, కనీసం ఒక్క అంగుళం కూడా కదలలేదు. వేలాది మంది ప్రయాణికులు అందులోనే చిక్కుకుపోయారు. ఇది కేవలం ట్రాఫిక్ జామ్ కాదండి, ఇది ఒక సిస్టమ్ ఫెయిలియర్. సరే, ఇంతకీ ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు కథేంటో చూద్దాం రండి. ఈ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవడానికి ఈ నెంబర్ చూడండొకసారి. 1,00,000 వాహనాలు ఒక్క రోజులో ఒకే హైవే మీద. ఇదేదో సిటీలో సందు కాదు, 2 పెద్ద రాష్ట్రాలను కలిపే ఒక నేషనల్ హైవే. అంటే అర్థం చేసుకోండి ఈ సంఘటన ఎంత పెద్దదో. ఈ నంబర్లు వెనకున్న అసలు కష్టాన్ని చూడండి. జస్ట్ 4 గంటల్లో వెళ్లాల్సిన ప్రయాణానికి 10 గంటలకు పైగా పట్టింది. అంటే ఆలోచించండి, ఫ్యామిలీస్, పిల్లలు, పెద్దవాళ్లు గంటల తరబడి కార్లలోనే ఇరుక్కుపోయారు. ఇది జస్ట్ డిలే కాదు, ఒక రకంగా నరకం చూశారు. సో, అసలు ప్రశ్న ఏంటంటే, ఒక మోడర్న్ నేషనల్ హైవే ఇంత దారుణంగా ఎలా ఫెయిల్ అవుతుంది? కేవలం వెహికల్స్ ఎక్కువయ్యాయని జరిగిందా, లేకపోతే దీని వెనుకాల ఇంకేమైనా పెద్ద నిర్మాణాత్మక కారణాలున్నాయా? రండి, ఈ గ్రిడ్లోకి వెనుకున్న అసలు కారణాలేంతో ఒక్కొక్కటిగా చూద్దాం. ఈ ట్రాఫిక్ జామ్ ఏదో అనుకోకుండా జరిగిపోయింది కాదు, దీని వెనక ఒక పెద్ద కథ ఉంది. అసలు విషయం అర్థం కావాలంటే మనం ఒక కల్చరల్ ఈవెంట్ గురించి మాట్లాడుకోవాలి. అదే ప్రతి ఏటా జరిగే ఒక భారీ వలస. మనలో చాలామందికి సంక్రాంతి గురించి తెలుసు, కాని తెలియని వాళ్ల కోసం చెప్తున్నా, ఇది మనకు చాలా పెద్ద పంటల పండుగ. ఆ టైంలో హైదరాబాద్ లాంటి సిటీలో ఉండేవాళ్లు లక్షల మంది పండగకి వాళ్ల సొంత ఊళ్లకు వెళ్తారు. ఈ మాస్ జర్నీయే ఈ పెద్ద సంక్షోభానికి మొదటి కారణమన్నమాట. సరే, ఇప్పుడు ఈ సంక్షోభానికి కారణమైన 3 మెయిన్ ఫెయిల్యూర్స్లో మొదటిదేంటో చూద్దాం. ఇది డైరెక్ట్గా రోడ్లకి, అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించింది. పరిస్థితి ఎలా ఉందంటే, ఒక పెద్ద ఘరాటని ఊహించుకోండి. 4 లేన్ హైవే మీద స్పీడ్గా వెళ్తున్న ట్రాఫిక్ని సడన్గా కన్స్ట్రక్షన్ పేరుతో 2 లేన్ల సర్వీస్ రోడ్లోకి తోసేశారు. అంటే గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్లాల్సిన వెహికల్స్ గంటకు 15 కిలోమీటర్ల కన్నా నెమ్మదిగా కదలాల్సొచ్చింది. ఇక అంతే, ట్రాఫిక్ మొత్తం అక్కడే ఆగిపోయింది. ఈ ప్రాబ్లమ్సు హైవే మొత్తం లేవో, కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్లోనే ఉన్నాయి. ముఖ్యంగా నేషనల్ హైవే 65 మీద చౌటుప్పల్, పెద్ద కాపర్తి దగ్గర జరుగుతున్న ఫ్లైఓవర్ పనులు, ఆ తర్వాత నందిగామ దగ్గర ఉన్న గొంతలు, ఇవే కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ని ఆపేశాయి. ఈ ప్లేస్లే అసలైన బాటిల్ నెక్స్ అయ్యాయి. ఇక రెండో ఫెయిల్యూర్, ఇది కొంచెం కాంప్లికేటెడ్. ఒక ప్రభుత్వ పాలసీ వల్లే అనుకోకుండా ట్రాఫిక్ పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సమస్యకు కారణం స్త్రీ శక్తి అనే పథకం. ఇది మంచి ఉద్దేశంతో పెట్టిందే. ఈ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్లో మహిళలు బస్సుల్లో ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. ఈ చార్ట్ చూస్తే మీకు అసలు విషయం అర్థమైపోతుంది. ఫ్రీ బస్ ట్రావెల్ ఉంది కాబట్టి రాష్ట్రం లోపల తిరిగేవాళ్లే ఎక్కువ ఉంటారని ఏపీఎస్ఆర్టీసీ అనుకుంది. అందుకే వాళ్ల స్పెషల్ బస్సుల్లో 71% బస్సుల్ని రాష్ట్రం లోపలే తిప్పారు. మరి హైదరాబాద్ లాంటి వేరే రాష్ట్రాలకు వెళ్లే రూట్లకు అక్కడ బస్సుల కొరత వచ్చేసింది. దీనివల్ల ఏమైందంటే, బస్సులు లేక వేల కుటుంబాలు తప్పనిసరిగా సొంత కార్లు, ప్రైవేట్ వెహికల్స్ తీయాల్సొచ్చింది. అంటే లెక్కేసుకోండి, ఒక బస్సు తీసేస్తే దాని బదులు 10 నుంచి 15 కార్లు రోడ్డెక్కాయి. దీంతో హైవే మీద ట్రాఫిక్ డెన్సిటీ అమాంతం పెరిగిపోయింది. ఈ బస్సుల కొరత వల్ల ఇంకో దారుణం జరిగింది. ప్రైవేట్ బస్ ఆపరేటర్లు ఇదే అదనుగా రేట్లు ఆకాశానికి పెంచేశారు. దాదాపు 6 రెట్లు ఎక్కువ. కొన్నిసార్లైతే బస్సు టికెట్ రేటు ఫ్లైట్ టికెట్ కన్నా ఎక్కువగా ఉంది. అంటే ప్రయాణికుల జేబులకు పెద్ద చిల్లు పడింది. సరే, ఇక ఈ పద్మవ్యూహములో చివరిది టోల్ ప్లాజాల ఫెయిల్యూర్. ఊహించనంతగా వచ్చిన వెహికల్స్ని హ్యాండిల్ చేయడంలో టోల్గేట్లు పూర్తిగా చేతులెత్తేశాయి. ఈ బార్ చార్ట్ చూడండి. ఈ ఏడాది పరిస్థితి ఎందుకు అంత దారుణంగా మారిందో క్లియర్గా తెలుస్తోంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే పీక్ టైంలో ట్రాఫిక్ ఏకంగా 18% పైగా పెరిగింది. అంటే రద్దీ ఊహించిన దానికన్నా చాలా చాలా ఎక్కువగా ఉంది. అసలు సిసలైన సంక్షోభం మొదలైంది రాత్రిపూట. ఎక్స్పర్ట్స్ దీన్ని పానిక్ ఎగ్జిట్ ఫెనోమెనన్ అంటున్నారు. అంటే ఆదివారం ట్రాఫిక్ ఉంటుందని భయపడి చాలామంది శనివారం రాత్రి బయలుదేరారు. దాని ఫలితం కేవలం 12 గంటల్లో 70,000 వెహికల్స్ ఒకే ఒక్క టోల్ ప్లాజా దగ్గరికి వచ్చిపడ్డాయి. ఇప్పుడు ఆలోచించండి, క్యూలు అస్సలు ఉండకూడదు అంటే ఆ టోల్ ప్లాజా ప్రతి సెకనుకి 1.6 వెహికల్స్ని క్లియర్ చేయాలి. 1.6? అది దాదాపుగా అసాధ్యం. మరెందుకు అసాధ్యం?
ఎందుకంటే మన ఫాస్టాగ్ సిస్టంలో ఇప్పటికీ ఆ బూమ్ బ్యారియర్లున్నాయి కదా. వెహికల్ రావాలి, ట్యాగ్ స్కాన్ అవ్వాలి, ఆ బ్యారియర్ పైకి లేవాలి, మళ్ళీ కిందకి దిగాలి. దీనికి టైం పడుతుంది. అదే కొత్తగా ప్లాన్ చేసిన శాటిలైట్ టోలింగ్ సిస్టమ్ ఉండుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. సో టెక్నాలజీ అప్డేట్లో జరిగిన ఆలస్యం కూడా దీనికొక కారణం. ఈ సిస్టమ్ ఫెయిల్యూర్ వల్ల కేవలం టైం మాత్రమే కాదు, డబ్బు కూడా విపరీతంగా వేస్ట్ అయింది. ఇప్పుడు ఈ ట్రాఫిక్ జామ్ వల్ల జరిగిన ఆర్థిక నష్టమెంతో చూద్దాం. గంటల తరబడి ఇంజిన్లో ఆన్లోనే ఉంచి వెహికల్స్ ఆగిపోవడం వల్ల ఒక్క రాత్రిలోనే సుమారు ₹1,50,00,000 పెట్రోల్, డీజిల్ బూడిదలో పోసిన పన్నీరైంది. ఇది కేవలం ఒక్క రాత్రి లెక్క మాత్రమే. ఒకవైపు జనం ఇలా డబ్బు నష్టపోతుంటే మరోవైపు టోల్ ప్లాజాలు మాత్రం బాగానే సంపాదించాయి. టోల్ మాఫీ చేయమని ఎంత అడిగినా అది జరగలేదు. ఒక్క రోజులో ఒకే ఒక ప్లాజా దగ్గర దాదాపు ₹1,00,00,000 టోల్ కలెక్ట్ అయింది. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక్క కారణం వల్ల జరగలేదు. ఇది ఒక పర్ఫెక్ట్ స్టార్మ్. 3 పెద్ద తప్పులు ఒకేసారి జరిగాయి. 1 పండగ రద్దీ టైంలో రోడ్ల మీద పనులు పెట్టడం. 2 పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పాలసీ ఫెయిల్ అయి జనాన్ని కార్లలోకి నెట్టడం. 3 ఈ రద్దీని తట్టుకోలేని పాత టోల్ టెక్నాలజీ. ఈ 3 కలిసే ఈ విపత్తుని సృష్టించాయి. మరి దీని నుండి మనం నేర్చుకోవాల్సిందేంటి? ఒక రిపోర్ట్ ఏం చెప్తోందంటే ఈ సమస్యలను ఇప్పుడు మనం పరిష్కరించకపోతే ఈ ఏడాది మనం చూసిన ఈ సంక్షోభం వచ్చే ఏడాదికి మామూలు విషయమైపోతుందట. అంటే ఇది భవిష్యత్తుకు ఒక పెద్ద వార్నింగ్ బెల్ అన్నమాట. మరి దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.